वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम సత్యార ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ముని గారు రాత్రి దూరభాష చేశారు సార్. వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది సార్ మీకు ఒకటి. ఓకే, సరే. సువర్చలమ్మ గారు చాలా పట్టుకుంటున్నారు, కానీ కొన్ని విషయాలు ఇంకా చర్చకు రావాలి. ప్రభాకర్ గారు పని మీద వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తృప్తి పొందడం కాదు, పని అయిపోవడం తోటే, చూడడం తోటే, తినడం తోటే, యజ్ఞం చేయడం తోటే, సంధ్య చేయడం తోటే, ధ్యానం చేయడం తోటే, తుమ్మడం తోటే, దగ్గడం తోటే వెంటనే ఉంటది, తిరిగి వచ్చిన తర్వాత అని కాదు. ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు అది వెంటనే చీదేయగానే అప్పుడే ప్రతిదీ వెంటనే సంతృప్తి అనేటువంటి అసంతృప్తి నుంచి సువర్చలమ్మ గారు ఏమంటారంటే సంతృప్తి నుంచి వెళ్ళడం అంటున్నారు. సంతృప్తి నుంచి వెళ్ళడం కాదమ్మ గారు, సంతృప్తి నుంచే స్వర్గ సుఖం నుంచి జీవాత్మ ఇహలోకానికి వచ్చింది కాబట్టి, అసంతృప్తిగా వచ్చింది కాబట్టి అసంతృప్తితోటి పనులు చేసి సంతృప్తి పడుతూ అన్నింటితోటి నివృత్తి అవుతూ తృప్తి పడుతూ మళ్ళీ మోక్షానికి వెళ్ళడం చేస్తున్నటువంటిది. ముని గారు మీరు అంత విషయమంతా చెప్పారు, కానీ ఇక్కడ అక్రియ ఏంటనేది మీరు చెప్పలేకపోయారు. అది ఆ విషయం మనకు సూటిగా ఉండాలి. అక్రియ అనేటువంటిది వ్యక్తం కావాలి. ఇప్పుడు దాదాపు అందరూ చెప్పగలిగారు అక్రియ గురించి. ఇంకా భీమరావు గారు కూడా చాలా మంచిగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే సత్యార ప్రకాశం 3-4 రోజుల నుంచి ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రారంభిద్దాం. చతుర్థ సముల్లాసం 81వ పుట నారీ సత్కారం ప్రకరణంలో ఉన్నాము. చూడండి. శోచంతి జామయో యత్ర వినశ్యతి ఆశు తత్కులం నా శోచంతి తు యత్రేత వర్ధతే తదిహి సర్వదా. మనుస్మృతి 3వ అధ్యాయం 53వ శ్లోకం. ఇక్కడ ఏంటంటే శోచంతి జామయో, ఇక్కడ ఎవరైతే ఆలోచన చేస్తుంటారో, అంటే షోకి ఈ ఆలోచన కాదు, శుచశోకే ఈ ధాతుతోటి శోచతి, శోచత, శోచంతి బహువచనం. ఎవరైతే శోకం చేస్తుంటారో, ఎవరైతే చాలా ఏడుస్తూ ఉంటారో, దుఃఖిస్తూ ఉంటారో, స్త్రీలు ఏ కులంలోనైతే, ఏ ఇంటిలోనైతే, ఏ వంశంలోనైతే చాలా బాధపడుతూ ఉంటుంటారో అటువంటి కులం. శోచంతి జామయో యత్ర వినశ్యతి ఆశు తత్కులం. తత్ అంటే ఆ యొక్క కులం అంటే వంశం. ఆ యొక్క వంశం ఏ కులంలో స్త్రీలు బాధపడుతూ ఉంటారో, ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ కులం తొందరగా నశిస్తూ ఉంటుంటది, పతనమవుతూ ఉంటుంటది. నా శోచంతి యత్ర ఏత వర్ధతే తదిహి సర్వదా. ఏ కులంలోనైతే దుఃఖించరో, బాధపడరో ఆ యొక్క కులంలో స్త్రీలు సంతోషంగా ఉంటుంటారో నిరంతరంగా ప్రవర్ధమానముగా ఉన్నతి చెందుతూ ఉంటుంటారు. కాబట్టి
విచారించడం, బాగా ఆలోచనలో పడి చేయాలనుకున్న పని చేయకపోవడం, ఎప్పుడు అనారోగ్యంగా ఉండడం, ఎప్పుడు అసంతుష్టిగా ఉండడం, ఇతరులను కూడా అసంతోషానికి గురి చేయడం, అటువంటిది సరైనటువంటిది కాదు. స్త్రీలు ఏ కులమునందు లేక ఏ ఇంటి యందు శోకాతురులు అంటే దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటుంటారో అటువంటి ఇల్లు గాని, కులము గాని, వంశము గాని దుఃఖమును అనుభవించరో ఆ కులము, ఆ ఇల్లు శీఘ్రముగా నష్టభ్రష్టమగును. నష్టభ్రష్టము అంటే నిరంతరంగా నిందితమగును, ఇతరుల చేత చీదరించబడును. ఆ ఇంటికి ఎవరు గొప్పవారెవరు రారు. ఆ ఇంటిలో ఉన్నతికరమైనటువంటి పనులేవి జరగవు. ఆ ఇంటితోటి ఎవరు సంబంధం పెట్టుకోరు. వారు ఎవరింటికి వెళ్ళినా కూడా వారిని ఎవరు ఇష్టపడరు. ఈ రకంగా పతనం అవుతుంటారు. ఎక్కడ ఆనందంతో ఉత్సాహవంతులై ప్రసన్నతతో స్త్రీలు ముందురో ఆ కులం ఎల్లప్పుడూ వృద్ధి నొందును. స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో, ఏ కులంలోనైతే బాగుగా ఉంటుంటారో అక్కడ ఆ కులం చాలా వృద్ధి చెందుతూ ఉంటుంటది. వృద్ధి చెందడం అంటే ఏమవుతుంటది అని అంటే ఆ కులంతోటి వాళ్ళను పిలవడం, వాళ్ళు మన ఇంటికి వస్తే మనకు సంతోషం కలుగుతుంటది. మరి వారితో సంబంధం పెట్టుకుంటే, మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళితే మన అమ్మాయి సుఖంగా ఉంటుంటది. ఆ వాళ్ళు మన కార్యక్రమాలకు రావడం, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం, ఈ రకంగా ఇష్టపడడం జరుగుతుంది. తస్మాదేతాః సదా పూజ్య భూషణాచ్ఛాదన ఆసనైః భూతికామైర్నరైర్నిత్యం సత్కారేషు ఉత్సవేషు చ. మనుస్మృతి 3వ అధ్యాయం 59వ శ్లోకం. ఆ విధంగా తస్మాద్ ఏతా సదా పూజ్య, ఎప్పుడైతే ఏ కులంలో, ఏ ఇంటిలో ఎక్కడైతే స్త్రీలు సదా పూజ్య, ఎప్పుడైతే గౌరవించబడుతుంటారో, సదా అంటే ఎల్లప్పుడు, నిరంతరం ఎప్పుడైతే వారికి తగినటువంటి గౌరవం ఇవ్వబడుతుందో, గౌరవించబడుతుంటారో, ఏ రకంగా పూజింపబడుతుంటారు, ఏ రకంగా గౌరవింపబడుతుంటారు అంటే భూషణ, ఆభూషణాలతో, ఆచ్ఛాదన ఉండడానికి వసతి వస్త్రాలు, అశనైహి తినడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, తద్వారా భూతి కామై, ఈ భూతి కామం, భూతి అనంటే ఉన్నతి చెందడం, కామై కోరికలతో ఎవరైతే ఉంటారో అటువంటి నరుడు స్త్రీలను అన్ని రకాలుగా ఏర్పాటు చేసి వారికి సదైవ గౌరవం, సన్మానం వారికి యథాయోగ్యంగా, ఏ రకంగా అంటే భూషణ, ఛాదన, అశన, తినడానికి కట్టుకోవడానికి వస్త్రాలు మరియు అలంకరించుకోవడానికి భూషణాలు, ఈ విధంగా ఎవరైతే సమకూర్చి భూతి కామై తన ఆత్మికోన్నతి కొరకు, తన కళ్యాణం కొరకు ఎవరైతే ఆలోచిస్తుంటారో నరహి నిత్యం, అటువంటి నరుడు, అటువంటి వ్యక్తి నిత్యం సత్కారేషు ఉత్సవేషు చ, అతడెప్పుడు ఉన్నతి పొందుతుంటాడు. అందుకని స్త్రీలు ఎప్పుడు బాధపడనివ్వకూడదు. అలాగని చెప్పేసి వాళ్ళను పొగడకూడదు. ఎందుకు అంటే కొంతమంది స్త్రీలు ఏంటంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి నటిస్తూ ఉంటుంటారు. ఆ నటించేటువంటి ఏడ్చేటువంటి, కలహాలు పుట్టించేటువంటి ఆ స్త్రీలతోటి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మన వైపు నుంచి వారికి ఎటువంటి అసువిధ జరగకూడదు. మనం వారికి వస్త్రాలు, ఆభూషణాలు, ఇల్లు మరియు భోజనానికి ఎటువంటి లోటు లేకుండా మనం చూసుకుంటున్నప్పుడు అయినా వాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఇంట్లో అశాంతిగా ఉంటున్నారు అని అంటే అటువంటి వారికి సరి అయినటువంటి యథాయోగ్యమైనటువంటి వ్యవహారం చేసి వారిని తోటి కారణం తెలుసుకొని దాన్ని పరిష్కరించుకోవాలి.
ఐశ్వర్యమును కోరు పురుషులకు స్త్రీలను ఉత్సవ సత్కార సమయములందు భోజనాదులతో ఎల్లప్పుడూ సత్కరించుట ఉచితము. ఐశ్వర్యమును కోరేటువంటి, ఐశ్వర్యము అంటే సిరి సంపదలు ఇంట్లో బాగా ఉండాలి, నేను బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తి స్త్రీలను ఉత్సవ సత్కారం, ఉత్సవం అంటే పండుగ జరుపుకున్నట్టుగా సత్కారం సమయములందు, ఉత్సవ సమయములలో మరియు సత్కార సమయములందు వస్త్రము, ఆభూషణం, భోజనాదులతో ఎల్లప్పుడూ సత్కరించుట ఉచితం. వారికి యథాయోగ్యమైన వ్యవస్థ చేయాలి. పూజ శబ్దమునకు అర్థము సత్కారము. రాత్రి దినములలో ప్రథమమున ఒకరితో ఒకరు కలిసినప్పుడు, విడిపోవునప్పుడు ప్రీతిపూర్వకముగా వండరులు అంటే ఒకరికొకరు నమస్తే చెప్పి సత్కరించుకోవలను. ఈ విషయము ఎన్నడూ మరవరాదు. భార్యాభర్తలు ఎప్పుడు కలుసుకున్న బయటకు వెళ్ళిపోయేటప్పుడు కానీ, మళ్ళీ బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు కానీ నమస్కారము వంటి ఇవి వ్యవహారం చేయాలి అని చెప్పేసి అభిప్రాయం. ఒకటి టవల్ ఉందండి. గృహిణి యొక్క కర్తవ్యంలో మళ్ళీ మీకు గృహిణి యొక్క కర్తవ్యములు సదా ప్రహృష్టయా భావ్యం గృహ కార్యేషు దక్షయా సుసంస్కృతోపస్కరయా వ్యయే చాముక్త హస్తయ. మనుస్మృతి 5వ అధ్యాయము 150వ శ్లోకం. స్త్రీలు ఎల్లప్పుడూ మిక్కిలి ప్రసన్నతతో గృహకృత్యములను నెరవేర్చుటలో దక్షతను చూపించవలెను. స్త్రీలు ఎప్పుడు మన ఇంటి లోపల మిక్కిలి ప్రసన్నతతో నవ్వుతూ నవ్విస్తూ ఉండి సంతోషంగా ఎప్పుడైతే గృహ కార్యములను నెరవేర్చుకుంటూ ఉంటుంటారో అందులో దక్షత, నైపుణ్యతను చూపించవలెను అని ఈ యొక్క మనుస్మృతి యొక్క అభిప్రాయం. మనుస్మృతి కానీ కాదు, అలాగే ఉండడం మంచిది. గృహమును శుద్ధముగా ఉంచుటలో ఏమరరాదు అని అంటే నిర్లక్ష్యం చేయరాదు, బద్ధకం చేయరాదు, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం అనేటువంటిది అభిప్రాయం. శరీరమునకు ఆత్మకు ఎట్టి అస్వస్థతయు కలగకుండునట్లు ఔషధ రూపమున భోజన పదార్థములను పక్వము చేయవలెను. ఇక్కడ ఏంటంటే శరీరం గృహిణి యొక్క లక్షణాలు ఏంటంటే ఎవరైనా తుమ్ముతున్నారు అంటే ఏ రకంగా తుమ్ముతున్నారు? పొడిగా తుమ్మితేనేమో వేడి చేస్తున్నట్టుగా, ఇంకా శ్లేష్మం వస్తేనేమో చలవ చేస్తున్నప్పుడేమో మిరియాలు, కొంచెం కారం ఎక్కువగా వేయడం, ఇటువంటి వాటికి వేడి చేసేటట్టుగా. ఇక పొడిగా తుమ్ముతేనేమో చలవ కావాలి వారికి. అందు గురించి నిమ్మకాయ లాంటివి కానీ ఇంకా అటువంటి చలవ చేసే పదార్థాలతోటి. దగ్గేటప్పుడు కూడా పొడి దగ్గు ఇట్లా మెత్తగా ఉంటే, ఎందుకు మెత్తగా ఉన్నారు అంటే పొట్ట శుద్ధి కాలేదు, అప్పుడు ఆకుకూరలు వండేసి వారికి పొట్ట శుద్ధి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారికి తెలియకుండానే వారిని పసిగట్టేటువంటి గృహిణి ఆ అన్న ఔషధులతోటి, భోజనంతో ఆ రకంగా ఏర్పాటు చేసి వ్యవస్థ చేయాలి అనేటువంటిది అభిప్రాయం. గృహ నిర్వహణలో అగు ఖర్చులను వ్రాసి ఉంచి పతి మున్నగు వారికి వినిపించవలెను. ఎప్పటికప్పుడు ఆర్థిక శుచి ఉన్నట్లయితే
గొడవలు రావు. గొడవలు ఎక్కువ వచ్చేటువంటిది ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుబాటు ఉంది, అది భర్తకు కానీ అత్తమామలకు కానీ ఎప్పటికప్పుడు చెప్పి ఉంటే వారి మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. నమ్మకము విశ్వాసం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఇక కొంతమంది అనౌచిత కర్మ, అనధికార చేష్ట ఏంటంటే భర్త వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ అది తల్లిదండ్రికి చేరవేయడం, అన్నదమ్ములకు చేరవేయడం అటువంటిది చేస్తుంటారు. అది సరైనటువంటిది కాదు. తద్వారా ఎక్కువ గొడవలు వస్తుంటాయి. నమ్మకము విశ్వాసం కోల్పోతుంటారు. అటువంటిది చేయకూడదు. ఏదైనా చేయాలనుకుంటే వారి యొక్క స్వీకృతి తీసుకోండి. వారి యొక్క స్వీకృతి తీసుకుంటే భర్త అనుమతి కానీ అత్తమామల యొక్క అనుమతి కానీ వారి చెప్పి చేస్తే ఇంకా బాగుంటుంది అనేది అభిప్రాయం. ఇలాంటివి జరుగుతుంటాయా లేవా? జరుగుతాయి. ఇంకా ఎవరు మాట్లాడట్లేదు, మీకు ఎవరికి తెలియదా? జరుగుతుంటాయి ఆచార్య. అందుకని ఇది గృహమున పనిచేయు దాసదాసీలతో తగినట్లు పని తీసుకునవలయును. గృహ కార్యం ఏదియో చెడకుండానట్లు చూడవలయును. ఇవన్నీ గృహిణి కృత్యములు. గృహ కార్యం అంటే ఇంట్లో పనిచేసేటువంటి గృహమున పనిచేసేటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో, పని మనుషులు ఎవరైతే ఉంటారో వారితోటి తగినట్లు పని తీసుకునవలయును. అంటే తగినట్లు పని తీసుకోవడం అంటే ఏంటంటే వారి మీదనే వారికే వదిలిపెట్టకూడదు. మరి వారికే వదిలిపెట్టకూడదు. వారితో పాటు మనం కలిసి చేయకూడదు. వారి బాధ్యత వారు చేయాలి. అది దానిని అది గుర్తించాలి. ఇంకా వారికి వదిలిపెడితే ఏంటంటే కొంతమంది మన బద్ధకాన్ని, మన సోమరితనాన్ని, మన అమాయకత్వాన్ని చూసి కొందరి ఇళ్లలోనైతే ఆ పని మనుషులు పాత్రలు ఇక్కడికి వెళ్ళి అక్కడికి విసిరి కొట్టడం వరకు వస్తుంటది. అంటే అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి ఇట్లా చేస్తుంటారు. అది ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అట్లా మళ్ళీ యజమాని అమాయకంగా ఉంటే వాళ్ళు ఇంకా కొన్ని ఇంత తక్కువ పని చేసి ఎక్కువగా మాకు అయిందని చెప్పేసి కొంత డబ్బు కూడా బయటకు ఏదైనా సామాన్లు కూరగాయలు తీసుకురావడానికి చెప్తే వాళ్ళు మిగిలించుకోవడం అటువంటివి చేస్తుంటారు. అందుకని అటు వాళ్ళ మీద వదిలిపెట్టకూడదు, ఇక వాళ్ళకు దూరంగా ఉండకూడదు. వాళ్ళకు అందుబాటులో ఉండాలి, కానీ వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు మనకు విలువ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ గృహిణీ కృత్యములు. ఇప్పుడు ప్రాప్తవ్య పదార్థములు. ప్రాప్తవ్యం అంటే మనకు లభించాల్సినటువంటివి, మనం పొందగలిగేటువంటి ఆ పదార్థముల గురించి చెప్తున్నారు. శ్రియో రత్నాన్ని అథో విద్యా సత్యం శౌచం సుభాషితం వివిధాని చ శిల్పాని సమాదేయాని సర్వతః. మనుస్మృతి 2వ అధ్యాయము 240వ శ్లోకం. ఉత్తమ శ్రీ నానావిధ రత్నములు, విద్య, సత్యము, పవిత్రత, శ్రేష్టము, భాషణము, నానావిధ శిల్ప విద్యలు, హస్తకళలు సర్వదేశముల నుండి, సర్వ మానవుల నుండి గ్రహింపదగినవి. అంటే మహబూబ్ నగర్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నారు, పేరు చెప్పను. వారు ఎంత ఇల్లును అలంకరించారంటే చాలా అద్భుతంగా అలంకరించారు. ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క కళ ఇంటిలోకి వస్తే మనం ఒక ఏంటంటే ఒక మ్యూజియంలోకి వచ్చినట్టుగా వాళ్ళ ఇల్లును అంత చక్కగా తీర్చిదిద్దారు. కానీ శ్రీకృష్ణుని బొమ్మను యజ్ఞం చేసినటువంటి యజ్ఞకుండమును తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు అని అంటే ఇంటి గుమ్మం ముందు పెడతారు. వారికి ఏంటంటే ఇంట్లోకి వచ్చే వారికి ఇంటికి మంచి జరగాలని వారి ఉద్దేశం. వచ్చిన వాళ్ళు బయటకెళ్ళి వచ్చేవారికి ఆ ఉద్దేశం ఏదీ లేదు కాబట్టి ఆ శ్రీకృష్ణుని దగ్గర చెప్పులు విడడం, యజ్ఞకుండం దగ్గర చెప్పులు విడడం చేస్తున్నారు. అది ఇంటికి మంచిది కాదు. అలాంటివి చేయకూడదు.
వీరి ఉద్దేశం ఏంటంటే మన ఇంట్లోకి పవిత్రత రావాలని. బయటకు వెళ్ళొచ్చే వారికి ఉద్దేశం ఏంటంటే గుమ్మం ముందు చెప్పులిడవాలనేది. ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణుని ఎందుకు పెట్టారు అంటే చెప్పులిడవడానికి. యజ్ఞకుండం ఎందుకు పెట్టారంటే చెప్పులు అది ఏంటమ్మా ఇట్లా చేస్తున్నారంటే మాకు ఎవరు చెప్పలేదండి. ఇది చెప్పడానికి ఏముంటదమ్మా, మనం యజ్ఞం పూజ్యం కదా, శ్రీకృష్ణుడు ఆదర్శ పురుషుడు కదా, అతన్ని అట్లా అక్కడ పెట్టడం ఏంటి? లేదంటే మీరు బోర్డు రాసి పెట్టండి అక్కడ, ఎవ్వరు ఇక్కడ చెప్పులు విడవకూడదు అంటే లోపలికే నేరుగా చెప్పులు వేసుకొని వస్తారు. మరి అప్పుడు ఏం చేస్తుంటారు? అందుకని ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ మన ఆదర్శ పురుషుడు కాబట్టి మన ఇంటిలో పిల్లలకు ఆదర్శంగా చూపించేటట్టుగా మన ఇంట్లో ఉండాలి. ఇక యజ్ఞకుండం మన ఇంటిలో యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞకుండాన్ని కదిలించకూడదు. కదిలించకుంటే ఇంట్లో సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతుంటాయి. అది యజ్ఞంలో ఉన్నటువంటి రహస్యం. మనకు భగవంతుడు కల్పిస్తే ఇటువంటివన్నీ కొన్ని ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుంటది. ఇక దీంట్లో ఇందు గురించి ఇంటిని అలంకరించడానికి రత్నములు గాని, విద్యా వైవిధ్యములు గాని, సత్య మాట్లాడడం గాని, పవిత్రత శారీరకంగా మరియు గృహం, పిల్లలు శుచి శుభ్రతగా ఉండడం, శ్రేష్టంగా పదాలు, గొప్ప భాషా ప్రావీణ్యంతో మంచిగా మాట్లాడడం, నానా విధమైనటువంటి శిల్ప విద్యలు, హస్తకళలు సర్వదేశముల నుండి సర్వ మానవుల నుండి గ్రహింపదగినవి. ఇంకా ఇంకొకటి, మరి ఇది ఎట్లా వచ్చిందో తెలియదు. ఎవరైనా ఇంటికి రాగానే నీళ్ళు ఇమ్మంటారా, మీరు భోజనం వడ్డించమంటారా అడగకూడదు. ఇది మన ఇంటి గౌరవం. వాళ్ళు చూస్తారండి, వాళ్ళు ఇంటికి పోతే అడుగుతుంటారు. మళ్ళీ ఇంకో కొంతమంది భోజనాన్ని కూర్చున్నమంటారు, కూర్చున్న తర్వాత ఆకలితోటి వస్తుంటారు, కూర్చున్న తర్వాత వడ్డించిన తర్వాత తినమంటారా అంటే వద్దంటే వెళ్ళిపోతారా? మరి అలా అడగడం ఇదంతా అశిష్టం అనిపిస్తుంది. అంటే వీరికి వ్యావహారిక జ్ఞానం తెలియదండి. ఇక దీన్ని బట్టి వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే, కంచంలో పెట్టగానే చెప్పకుండా తినేస్తాను నాకు అని వేరే వాళ్ళు అనుకుంటారంట. ఇది ఎంతవరకు నిజం? సరైనది కాదు ఆచార్య. అనుమతి తీసుకోవాలనేది ఉద్దేశం ఆచార్య. అప్పుడు మనం ఇయ్యలేదు అనుకోండి అనుమతి, ఆ ఇంట్లో ఎవరైతే వడ్డించడానికి ఉన్నారో వారికి మాటలు రావు. అప్పుడు అట్లే పెట్టుకొని కూర్చుంటారా, లేదంటే తినకుండా వెళ్ళిపోతారా? ఏంటిది ఇదంతా? ఇంకా అనుమతితో పని ఏముంది, కావాలనే పిలుస్తారు. భోజనానికే పిలిచారు, వారిని కూర్చుండబెట్టి వడ్డించారు, ఇంకా అడగడం దేనికి? మంత్రం పాఠం చదవండి, భగవంతుని ప్రార్థించండి, భోజనం చేయండి. మంత్రపఠం చేయడం అంటే చెప్పి అనుకోవడంగా నాకు తోచింది ఏంటంటే, ఎవరు పడితే వారు కొంతమంది తొందరగా తినేస్తుంటారు కాబట్టి మధ్యలో లేచిపోయినప్పుడు పక్క వారి విస్తరిలో కాలు పడుతుంది, దాని ఇంట్లో చెత్త ఇట్లా పడుతుంటది కాబట్టి అందరూ ఒకేసారి పంక్తిబద్ధంగా కూర్చొని పంక్తిబద్ధంగా లేస్తే దాన్ని శుభ్రం చేయడానికి వస్తుంటది, వేరే వాళ్ళు కూర్చోవడానికి అక్కడ పవిత్రత ఉంటది అని నాకు అనిపించింది. ఇది ఎంతవరకు సత్యమో చూడండి. ఓ ఆచార్య, పక్క వాళ్ళు మెల్లగా తింటారు, ఈయన తొందర తినేసి కూర్చున్నాడు. తొందర లేచిపోతే ఏమైతే అతను ఇబ్బంది పడతాడు. అగౌరవపడతారు కాబట్టి అతను తినడానికి ఒక 2 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ఆనందపడతారు ఆయన. అందుకని కలిసి భోజనాలు కలిసి లేవాలని అర్థం. అదే అట్లా కూర్చుంటారు ఎక్కడో దాన్ని లేవరండి. వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకరు లేస్తుంటే వాళ్ళు కూడా తొందర లేవాలని అవును. ఇంకా కొంతమంది ఏంటంటే మొదటి పంక్తి లేచిపోతే రెండవ పంక్తి కూర్చుంటే ఆ పంక్తితో పాటు కూడా కూర్చుంటే తింటుంటారు. అట్లా లోకమున వ్యవహరించు రీతి, ఎలా వ్యవహారం చేయాలనేటువంటిది దాని గురించి చెప్తున్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. మనుస్మృతి 4వ అధ్యాయం 138వ శ్లోకం. సత్యం బ్రూయాత్, సత్యమే చెప్పాలి. ప్రియం బ్రూయాత్, ప్రియముగానే చెప్పాలి. నా బ్రూయాత్ సత్యం అప్రియం, ఎప్పటికీ కూడా
అప్రియంతో కూడినటువంటి సత్యాన్ని చెప్పకూడదు. ప్రియం చ నా అన్రితం, ప్రియముగా మరియు అన్రితం, అన్రితం అంటే మిథ్య, అబద్ధం, కల్పితం, జూట, ఇటువంటివి ఏవి చెప్పకూడదు. ఏష ధర్మ సనాతన, ఈ ధర్మమునే సనాతన ధర్మం అనడం జరుగుతుంటుంది. అందు గురించి సత్యము చెప్పాలి, ప్రియముగా చెప్పాలి, మరియు అసత్యం చెప్పకూడదు. అసత్యం చెప్పకూడదు. ఇది చాలా మందికి ఇబ్బంది పెడుతుంటది అన్నట్టుగా. ప్రియముగా చెప్పాలి అని అంటే వాళ్ళు ప్రియముగా చెప్తే వినిపించుకోరు. ప్రేమగా చెప్తే వింటారా? వినరు. సందర్భాల్లో వినరు. మరి వినప్పుడు ఇప్పుడు మనం చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి, కొద్దిగా కఠోరంగా చెప్పాలి. కఠోరంగా చెప్తే మరి కఠోరంగా చెప్పొద్దు అంటున్నా. నా బ్రూయాత్ అప్రియం, అప్రియంగా చెప్పకూడదు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమే ఆచార్య ఎవరికి ఏ విధంగా చెప్పానో ఆ విధంగా చెప్పానేమో మరి. అంతే అంతే, యథాయోగ్యంగా. యథాయోగ్యం. ఇప్పుడు కొన్ని విషయాల్లో వదిలేయడమే మంచిది. వారు చెప్తే వినప్పుడు ఏం చేస్తాం? వారికి కాలమే సమాధానం, కాలమే సమాధానం చెప్తుంటది. కాబట్టి కాలం ఎవరిని వదిలిపెట్టదు. పండితుల్ని వదిలిపెట్టదు, పామరుని వదిలిపెట్టదు, ప్రధానమంత్రిని వదిలిపెట్టదు. అందుకని కాలం సమాధానం చెప్తుంటది. కాబట్టి వారిని వదిలేయడమే శ్రేష్టం నాకు అనిపించింది. మరి ఎంతవరకు సత్యం? కఠోరంగా చెప్పేదానికంటే వదిలేయడమే ఉత్తమం అని. వాళ్ళు చెప్తే వినప్పుడు వారితో వాదించి గొడవ పెట్టుకునే కంటే వదిలేస్తే ఉత్తమాచారి. అదే ఎల్లప్పుడూ ప్రియమైన సత్యమును ఇతరులకు హితము కలిగించున్నది చెప్పవలేను. అప్రియ సత్యము చెప్పరాదు. మెల్లకంటి వాణిని మెల్లకంటి వాడు అనరాదు. మెల్లకంటి అంటే గుడ్డి, ఒక కన్నుతో గుడ్డిగా ఉన్నప్పుడు ఒరే గుడ్డోడా అంటే వారికి అతనికి బాధ కలిగిస్తుంటది. ఇతరులను ప్రసన్నులను చేయుటకు అసత్యం ఆడరాదు. ప్రసన్నం చేయడానికి అసత్యం ఆడరాదు అనేటువంటి దానికి ఈ ముఖస్థుతిగా కొనసాగేటువంటి వారు స్తుతి చేస్తుంటారు కదా ఈ యొక్క కవులు. మరి దానిలో ఎంతవరకు సత్యం ఉన్నది? పొగుడుతుంటారు. ఇప్పుడు అమ్మ, నాన్న, గురువు వీళ్ళేమో సూటిగా చెప్తుంటారు ఉన్న విషయాన్ని. అది పక్కింటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే పొగుడుతుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ పొగడతలకు ఇష్టపడేటువంటి వారు సత్యంని గ్రహించరు. నీకేంటి మీ ఆయన ఇట్లా చేస్తున్నారు, ఏంటి మీ అమ్మ నాన్న ఇట్లా చేస్తున్నారు, నీకేం తక్కువ, ఇట్లా అట్లా పొగుడుతుంటారు. పొగిడితే అది నిజం అనుకుంటారు, సత్యంను గ్రహించరు. భద్రం భద్రమితి బ్రూయాత్ భద్రమిత్యేవ వా వదేత్ శుష్కవైరం వివాదం చ నా కుర్యాత్ కేనచిత్ సహా. భద్రం అంటే తెలంగాణలో భాషలో అయితే ఇక్కడ చెప్తుంటారు పైలం, భద్రం జాగ్రత్త అనేది చెప్తుంటుంటారు. మీరేం చెప్తుంటారు వరలక్ష్మి గారు? జర భద్రం స్వామి. చెప్పండి. సుభద్రమ్మ గారు అంటున్నారు మేలుగోరి చెప్తుంటారు అంటున్నారు. మిగతా వాళ్ళు కీడుగోరి చెప్తారా? ఇక్కడ అని కూడా అంటారా సార్? అదే పైలం జాగ్రత్త అంతే నేను చెప్తుంటారు. తల్లి ఎప్పుడు, గృహిణి ఎప్పుడు భర్తతో గాని, బంధువులతో గాని, పిల్లలతో గాని బయటికి వెళ్ళిన దేనికి వెళ్ళినా జాగ్రత్త అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లా దేని నుంచి వచ్చిందా సార్ పైలం అనేది? ఏంటి శబ్దం? అదే అజాగ్రత్తగా ఉండకు. గ్రామ్య భాష
మెలకువగా ఉందని చెప్పేసి అభిప్రాయం. అందుకే ఇక్కడ ఒకే శ్లోకంలో మనుస్మృతిలో 3 సార్లు భద్రం భద్రమితి బ్రూయాత్ భద్రమిత్యేవన వావదేత్. నీవు మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇదే భాషను వేరే పదాలలో వాడతాను ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని ఒక భాష మాట్లాడతాయి. ఇంకొక భాష ఏంటంటే నువ్వు క్షేమంగా రా అని చెప్పడం జరుగుతుంది. శుష్క వైరం వివాదం చ నా కుడియా. శుష్క వైరం నేను చెప్తే వినబడదా అని చెప్పేసి ఇట్లా శుష్కం అంటే ప్రేమ ఆప్యాయత లేకుండా నిష్ఠురకంగా మాట్లాడకూడదు. వివాదం ఇక వారితోటి వాదించకూడదు. నా కుర్యాద్ కేనచిత్ సహా ఎవరితోటిని కూడా ఆ రకంగా చేయకూడదు. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నప్పుడు ఒకరింటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే వారు ఏంటంటే మార్కెట్కి వెళితే అతనికి అవగాహన లేదు. అది ఏది దొరికితే తీసుకొస్తాడు అనమాట. ఇంటికి వస్తే ఇవి ఎందుకు తెచ్చావయ్యా అని అంటే, ఇగో నువ్వు తినకు, నాది నేను వాడుకుంటాను. ఇక న్యూజిలాండ్లో ఒక శ్రీమతి వాళ్ళ భర్తకు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కూరగాయలు తేవాలి, దాంతోపాటు మిరపకాయలు తేవాలని చెప్పేసి కూరగాయలు ఎటువంటి కూరగాయలు తేవాలి, ఎంత పెద్దవి తేవాలి, మిరపకాయ ఎలా ఉండాలని బొమ్మలు గీసి మరి పంపిస్తుంది. అది వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా వచ్చింది. గుర్తుందా మర్చిపోయారా? చాలా వైరల్ అయింది అప్పుడైతే. ఆ రకంగా మరీ అధికం అలా చేయటం అనేది. ఏమంటారు? అలా చేయటం మరీ అధికం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అది ఇందాక ముందు దంపతి గురించి చెప్పాను కదా, వీరు భోంచేసి వెళ్ళిపోతారు, వీరు కొంచెం వారు గడుగుతారు, తర్వాత వచ్చేవారు స్నానం చేసి వచ్చినా సరే ఆ బకెట్లో నీళ్లు ఆ టవాలు ఇట్లా వీరు పిండేస్తారు. మళ్ళీ వీరు స్నానం చేయాలంటే వీరు అలాగ వదిలేసి పోతే వారు పిండేసుకోవడం, వారు అట్లా అంత ఒదిగినటువంటి వ్యక్తిత్వంతో ఉంటుంటారు. అర్థమవుతుందా లేదా? మామిడి పండ్లు తీసుకురాడు పోయి అన్ని పచ్చికాయలు తీసుకొచ్చింది. పచ్చికాయలు తీసుకొస్తే ఏంటండి ఇట్లా తీసుకొచ్చినట్టు, నీకు ఇష్టం లేకపోతే నువ్వు తినకు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు తెచ్చుకో, నేను తెచ్చుకున్నాను కాబట్టి నేను తింటాను. అంటే మీరు తిన్నా నేను తిన్నా అది బొగరండి, నోరు ఖరాబ్ అవుతుంటుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మంచిగా తినాలి కదండి, మరి నాకు తెలియదు. అది అంటే అంత అమాయకంగా. నాకు తెలియదు మరి నన్ను ఎందుకు తెమ్మన్నావు, అదే విషయం. ఎల్లప్పుడూ ఆచార్య గొడవలు ఇక్కడే వస్తాయి కదా. అక్కడ గొడవలు రావు. గొడవలు ఎక్కడ వస్తాయి అంటే ఇప్పుడు నువ్వెంత నేనంత అన్న దగ్గర గొడవలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే అడ్జస్ట్మెంట్ లోనే ఉన్నారు ఇద్దరు. నువ్వు తినకు, నేను తింటాను, సర్దుకుపోతున్నారు అనమాట. ఏమంటున్నదంటే నేను తిన్నా మీరు తిన్నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కదండి, ఇటువంటి తినకూడదు కదా అంటే, మరి నాకు తెలియదు, నన్ను ఎందుకు తెమ్మను. అంతే అంతే. ఇక్కడ గొడవలు అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఆయన. ఇప్పుడు గొడవలు ఎక్కడైతాయంటే ఫేస్బుక్ లో వచ్చింది, అది నువ్వు బాత్రూమ్ లో స్నానం చేసి ఆ వెంట్రుకలు అట్లా ఉన్నాయి, ఇది సబ్బు కన్నా వెంట్రుకలు నుంచి ఇది ఎట్లా నేను కొట్టుకోవాలి అని అంటున్నాడు. అంటే నువ్వెంత నేనెంత అన్నంత, నువ్వు స్త్రీడు పురుషుడు అని చెప్పేసి ఈ రకంగా నువ్వెంత నేనెంత అనే దగ్గర గొడవలు వస్తాయి. అంతేగాని వారు చేసిన దాంట్లో సర్దుకుపోవడం, అక్కడ గొడవలు రావు. ఇప్పుడు నిన్నటి వరకు మసీద్ బండలో రామనారాయణ గారి ఇంట్లో ఉండడం జరుగుతుంటాయి. ఇక అర్థం కాకపోతే వాళ్ళ శ్రీమతి రాము దానికి ఈ మాటకే అతను కరిగిపోతుంటాడు. అక్కడ గొడవలు రావు. అది చాలా వింటుంటే మంచిగా అనిపించింది. ఓ ఆచార్య
ఈ రామనారాయణ గారిని ఒకసారి చూపించకపోతున్నారు మరి మాకు అందరికి వచ్చారు లైన్ లోనే ఉన్నారు ఉన్నారా? ఉన్నారు ఒకసారి మరి చిత్రం చూపించండి. అక్కడ మనకు ఆశ్రమానికి కూడా వచ్చారు కదా శరత్ పూర్ణిమకు చిత్రవేద పారాయణ కార్యక్రమానికి వచ్చారా? వచ్చారు. అప్పుడు ఓపెన్ చేశారు, కెమెరా ఓపెన్ చేశారు చూడండి. నమస్కారం. చేయండి. ఇక ప్రణవ్ ముని గారు అంటారు, బేటా బేటా ఇలా చేయాలి బేటా 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 అంటుంటారు. ఆ గొడవలు రావు అక్కడ. అవుతాయా? సరే రావు ఆచార్య, అట్లుంటే రావు. ప్రేమభావం ఉంది కాబట్టి రావు. నమస్తే సార్, రామనారాయణ సార్. దేశభావం ఇప్పుడు జ్యోతి గారు ఉన్నారు నారాయణ ఖేడ్లో. వారు ఎప్పుడు మాట్లాడరు, అన్ని విషయాలు నవ్వుతూ చేస్తారు. వారి పని వారు చేస్తుంటారు. నాకైతే ఆశ్రమానికి వచ్చినా అలాగే ఉంటారు. మరి వాళ్ళ ఇంటికి ఒక్కసారి వెళ్ళడానికి అవకాశం దొరికింది, అప్పుడు కూడా అలాగే ఉన్నారు. పిల్లలు ఎక్కడున్నారు, ఏది ఉన్నది, ఏ విషయం తన పని తను చేసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సి వస్తే లేదు, ఇంట్లో అమ్మ ఉన్నది అని చెప్పేసి తను రిజర్వేషన్ అయింది ఆపించుకొని క్యాన్సిల్ చేయించుకొని ఇంట్లో ఉన్నది బాధ్యతగా తృప్తిగా. అక్కడ గొడవలు రావు. గొడవలు ఏంటంటే నువ్వే పోతావు, ఎప్పుడు నువ్వే పోతావు, నేను పోనా, ఈసారి నేను పోయేస్తా అని నువ్వెంత నేనంత అనుకునే దగ్గర గొడవలు అయితే. అది మునిశేఖర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. రామనారాయణ సార్ ప్రశాంత్ కిషోర్ మాదిరిలో ఉన్నాడు సార్ ఫేస్. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా సార్, ఫేస్ అలా ఉంది. అవునవును. అతడు టిఆర్ఎస్ చంద్రశేఖరరావు తోటి ఉండి మళ్ళీ మమతా బెనర్జీ తోటి చాలా మంది తోటి పనిచేస్తున్నాడు. అతన్ని చాలా మంది ఇష్టపడతారు. మరి అతన్ని తెలియదు. శుష్క వైరము నేరము చేయని వారితో విరోధము గాని, నేరం చేయని వారితో, నేరం చేసిన వారితో కాదు, నేరం చేయని వారితో విరోధం గాని వివాదం గాని పెట్టుకునరాదు. ఇప్పుడు నేను ఇప్పుడు అల్వాల్లో ఉన్నాను. జగదీశ్వరరాజు గారు వారు నాకు మనోభావాలతో కలిసి ఉన్నాడు. వారు హెచ్చరిస్తుంటారు. మొన్న ఒక ప్రసంగంలో చెప్పడం జరిగింది ఏంటంటే, ఆశ్రమంలో వాళ్ళు మాట్లాడే భాష ఇలా మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు గవాయి గారు మాట్లాడితే మీకెందుకు అలా మాట్లాడతారు, మీరు వారితో ఎందుకు వైరం పెట్టుకుంటున్నారు అని మీరు ఇంకోసారి అలా పెట్టదు. ఈ హెచ్చరిక ఇది వారు చేస్తున్నారు. దీని వెనుక ప్రేమ ఉన్నది. మీరు ఎవరితో విరోధం పెట్టుకోవద్దు, మీరు నిరంతరంగా ఇదే విషయాన్ని ప్రచారం చేయాలి అనేటువంటిది. అంతేగాని వాళ్ళు అన్నారు అని అంటే దాని వెనుక అంతరార్థాన్ని మనం గ్రహించకపోతే మనం మోసపోతాం. మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు చెప్పరు. అటువంటి మన తప్పొప్పులను చెప్పేవారు మనకు కావాలి. ఆ తప్పొప్పులు చెప్పేవారు మన జీవితాన్ని నిలబెడతారు. మనల్ని పొగిడేటువంటి వారు వారికి మన ఉన్నతితో సంబంధం లేదు. అర్థమవుతుందా లేదా? అందుకని మన తప్పులు చెప్పేవారు చాలా తక్కువ దొరుకుతారు. ఇతరులకు హితము కలిగించు వచనమును అతడు చెడుగా అంగీకరించినప్పుడు చెప్పగా ఉండరాదు. ఇక మనం చెప్తే ఏదైనా ఉల్టా అర్థం చేసుకుంటారనుకోండి, అటువంటి వాళ్ళకు చెప్పకపోవడం మంచిది. ప్రతిదానిని ఉల్టా అర్థం చేసుకునే వారిని వదిలేయాలి. వారికి కాలమే సమాధానం చెప్తుంటది. పురుషా బహవో రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభః. మహాభారతం ఉద్యోగ పర్వం విదుర నీతిలో 37వ అధ్యాయము 15వ శ్లోకం. ఇక్కడ ఏమని చెప్తున్నంటే, ఓ ధృతరాష్ట్ర, విదురుడు చెప్తున్నాడు అనమాట. ఓ ధృతరాష్ట్ర అనడు, ఎందుకంటే అన్నయ్య కదా, రాజన్ అని అంటుంటాడు. మరి ఇక్కడ
ఓ ధృతరాష్ట్ర అనేది ఎలా వచ్చిందో తెలియదు. ఈ లోకమున ఇతరులను ప్రసన్నులను చేయుటకు ప్రియముగా చెప్పి ప్రశంసించువారు పెక్కురుందురు. పెక్కురు అంటే ఎక్కువగా ఉంటారు. కానీ వినుటకు అప్రియమై కళ్యాణకారకమగు వచనము చెప్పువారు వినువారు అరుదుగా ఉందురు. అంటే సూటిగా చెప్పేటువంటి వారు, ఏమాత్రం దాపరికం లేకుండా సూటిగా ఉన్నదిన్నట్టుగా చెప్పేటువంటి వారు అప్రియమైనా సరే మనం మేలుకోరి చెప్పేటువంటి వారు మనకు తక్కువగా ఉంటారు. అందుకని అటువంటి వారిని మనం తప్పుపట్టరాదు అనేది అభిప్రాయం. సత్పురుషులు ఇతరుల దోషములను వారి ఎదుటనే చెప్పి తన దోషములను వినుటకు సిద్ధముగా ఉండు. సత్పురుషులు ఏంటంటే ఇప్పుడు ఇందాక ఓం ప్రకాష్కు వారు చెప్పారు, జగదీశ్వరరాజు గారు చెప్పారని అంటున్నారు కదా. ఎందుకంటే ఓం ప్రకాష్ తెలుసుకున్నాడు, అతను తన హితం కోరి చెప్తున్నాడు అని చెప్పేసి. అని ఈ రకంగా మనం ఎప్పుడైతే ఈ అక్రియ ధ్యానం ప్రసంగం ఇప్పుడు నడుస్తున్నది కాబట్టి అక్రియ లోపల సావధానంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే, మాట్లాడుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి ఎందుకోసం మాట్లాడుతున్నాడు, ఈ మాటల యొక్క అభిప్రాయం ఏంటి, దీనివల్ల అతనికేం ప్రయోజనం, మనకేం ప్రయోజనం, ఇదంతా మనం ముందు చూపుతోటి దూరదృష్టిగా ఆలోచించినప్పుడు మనకు సత్యం బోధపడుతుంది. దీనివల్ల మనకే హితం కలుగుతుంది. మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని ఇంకొకసారి తప్పు చేయకుండా మనల్ని సక్రియపరుస్తున్నాడు. కాబట్టి అటువంటి వారిని మనం దూరం చేసుకోకూడదు అనేది అభిప్రాయం. సత్పురుషులు ఇతరుల దోషములను వారి ఎదుటనే చెప్పి తన దోషములను వినుటకు సిద్ధంగా ఉందరు. పరుల గుణములను వారి పరోక్షమున చెప్పుచుందరు. అంటే ఇక మంచివారి యొక్క లక్షణాలు ఏంటంటే ఎప్పుడు ఎదుట పొగడతలు, ముఖస్థుతి చేయరు, వెనక పట్ల చేస్తుంటారు స్థుతి. ముందు మాత్రం ఉన్నట్టుగా సత్యం వారి ముఖం మీదనే చెప్పేస్తుంటారు. అందుకని వీరు ఎక్కువగా నచ్చరు అందరికీ. దుష్టులు ఆ రకంగా కాక ఎదుట గుణములు చెప్పి పరోక్షమైన వారిని నిందింతురు. దీనికి నీతి శ్లోకంలో ఏమొస్తుందంటే, ప్రత్యక్షే ప్రియవాదినం పరోక్షే కార్యహంతారం వర్జయేత్తాన్ మిత్రం విషకుంభం పయోముఖం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే, ఎవరైతే మన ముఖస్థుతి చేస్తున్నారో, మనల్ని పొగుడుతూ ఉంటారో వారు మన వెనక గోతులు తవ్వుతుంటారు. మన పతనానికి, మన అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారిని, అటువంటి మిత్రులను వదిలేయాలి. ఏ రకంగా వదిలేయాలి అంటే, విషకుంభం పయోముఖం, వెన్న మీగడ, అది మంచి అమృతంతో నిండినటువంటి ఆ కుండ నిండా అమృతమే ఉంది. పయోముఖం అంటే పాలు పెరుగు ఉన్నాయి, కానీ దాని అంచున కొంచెం విషం తగిలింది. ఆ విషం అంటుకున్నందువల్ల అది మొత్తం విషాక్తం అయిపోతుంటది. ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి పాలు పెరుగు నెయ్యి వెన్న అవి తింటే మనకేం కాదు, మనకు పుష్టి జరుగుతుంటది, బలంగా వస్తుంటది. కానీ దాని అంచున కొంచెం విషము అంటి ఉన్నది కాబట్టి ఆ విషము తింటే మనం చస్తాం. కాబట్టి ఆ విషం కారణంగా ఈ కుండ నిండా ఉన్నటువంటి అమృతాన్ని మనం వదులుకోవాలి. అదే అభిప్రాయం. పైనే విషం ఉంటుంది, లోపల మంచిగా ఉంటుంది. పైనే మంచిగా ఉంటుంది, లోపల విషం పెట్టాడు. అది విషం. ఇప్పుడు అమ్మగారు చెప్తున్నారు, అమ్మాజీ గారు చెప్తున్నారు ఏంటంటే, విషకుంభం పయోముఖము అంటే లోపలంతా మంచి అమృతమే నిండి ఉన్నది, పైన మాత్రము లోపల విషయం ఉంటుంది, పైన అలా చూడడానికి మాత్రం అంతా మంచిగా. అంతే కదండి. మంచి చెడు చేసే వాళ్ళు ఏం చేస్తారు, లోపలంతా చెడు ఉంటుంది, పైకేమో ఫ్రీగా మాట్లాడారు. చెప్పండి, కనపడి ఇప్పుడు చెప్పండి. అంటే ఏంటంటే లోపలంతా అమృతం ఉంటుందండి, కాకపోతే ఏంటంటే పైన విషం, పైన అంతా మంచిదే ఉంటుంది, లోపలే విషం ఉంటుంది. ఆచార్య అంటే పైన, అవును అంతే. మీరు పైన ఆగం చేసేసారు, చెప్పాలనుకున్నది వేరే చెప్పారు. అంటే
పైనే విషయం లోపల విషయం ఉందని అంటారు కదా ఆచార్య మామూలుగా. కడుపు నిండా విషయం పెట్టుకొని మీదికి మాత్రం తీయగా మరి మాట్లాడుతుంటారు. అది లోపలంతా విషము పైన బాగా కనిపిస్తుందని. ఇది అమ్మగారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రకరణంలో వచ్చింది ఏంటంటే వర్జయే తాను మిత్రం విషకుంభం పయోముఖ అంటే అమ్మగారు చెప్పిందే సరే. అంటే లోపలంతా విషం పెట్టుకొని పైన మాత్రం నటిస్తుంటారు కాబట్టి అటువంటి వారిని నమ్మకూడదు. సమయం అయిపోయింది. ముని గారు ఒక పాట పాడండి ఈరోజు. పాడతారు అమ్మగారు? అది అమ్మాజీ గారిని పాడుకోనండి. అదే పాడండి. చాలా రోజులే అమ్మాజీ గారు తరగతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. దయామయా ఓ దేవా దయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా ఓ దేవా దయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. నీవగ్ని సువర్ణము మేము స్వచ్ఛపరచుమం, కాల్చి పుడె కరిగించి కాంతులీయ చేయుము. నీవగ్ని సువర్ణము మేము స్వచ్ఛపరచుమం, కాల్చి పుడె కరిగించి కాంతులీయ చేయుము. మేలిమి బంగారములా మమ్ము మెరిపించుము దేవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా ఓ దేవా దయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. పరమేశ్వరా నీవెప్పుడు పాపములను క్షమించవు, దండించకుండా వదలవు ధర్మ ప్రభుడవు నీవు. పరమేశ్వరా నీవెప్పుడు పాపములను క్షమించవు, దండించకుండా వదలవు ధర్మ ప్రభుడవు నీవు. ఈ దండనలోను దయదాగున్నది దేవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా ఓ దేవా దయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. కాశీ గయా తిరుపతులు వివిధ తీర్థయాత్రలు చేసి ఫలితమేమి మేము తిరిగిపోదు పాపము. కాశీ గయా తిరుపతులు వివిధ తీర్థయాత్రలు చేసి ఫలితమేమి మేము చెరిగిపోదు పాపము. ఏ గంగను మునిగినను తొలగనిది కద దేవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా ఓ దేవా దయమున మా మొర వినవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. ఇంతవరకు మేము చేసిన మా పాతకాలకు ఏ శిక్ష నీవిచ్చెదవో ఇమ్ము ఇప్పుడే మాకు. ఇంతవరకు చేసిన మా పాతకాలకు ఏ శిక్ష నీవిచ్చెదవో ఇమ్ము ఇప్పుడే మాకు. బాధ ఎంత కలిగినను భరించెదము దేవా, దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. ఏమెప్పుడు సత్కరములని చేయునటులు ఓ పితా, మా బుద్ధిలో ప్రేరణను కలిగింపవా సవిత. మేమెప్పుడు సత్కరములనే చేయునటుల ఓ పితా, మా బుద్ధిలో ప్రేరణను కలిగింపవా సవిత.
వేద వీణ ద్వారమున వెరిగితి మెట్టుల దేవా దుష్కర్మల నుండి దూరముగా నుంచవా దయామయా ఓ దేవా రయమున మాముర వినవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. నమస్తే అండి, అవకాశం నాకు ఇచ్చినందుకు ఆచార్యకి. నమస్తే అమ్మా, నమస్తే. మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు తల్లి. చక్కగా వినిపించారు భజనను, మీకు ధన్యవాదములు. ప్రకరణ సందర్భంగా వినిపించడం అది ఒక కళ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రకరణ సందర్భంగా వింటున్నాం. ఇప్పుడు మరి సంధ్యోపాసన ఇవాళ మునిగారు ఎవరిది? నేనే చెప్పేసి ఆచార్య చేపిస్తారా? హిందువాసనే నాది. ఓకే, సరే సరే. అత వైదిక సంధ్యోపాసన ప్రణవముని భాగ్యనేరం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ. అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. अथ अंगस्पर्श मंत्राः. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुश्चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे. अत मार्जन मंत्राः. आत्म साक्षात्कार प्रकरणम्. ओम भू पुनाद शिरसि. जीवात्म प्रार्थना. ओ प्राणप्रदाता ఈశ్వర ఉవాచ. ఓ జీవాత్మ, నీవు నీ పునర్జన్మ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని పవిత్రము పునీతము చేసుకో. ఓం భువః పునాతు నేత్రయోః. జీవాత్మ, ఓ దుఃఖ వినాశక పరమాత్మ, ఈ దృశ్యమాన జగత్తులో దృశ్యాదృశ్య ప్రకృతి రూపాలను నీ కుశాగ్ర బుద్ధితో ఆలోచించి మంచి చెడులను మూల్యాంకనము చేసుకొని సుఖ దుఃఖాలకు మూల కారణమును తెలుసుకో, సాక్షిభూతంగా జీవించు. ఓం స్వః పునాతు కంఠే. జీవాత్మ, ఓ స్వయం సుఖ స్వరూప పరమాత్మ, పరమాత్మ సందేశము. ఓ జీవాత్మ, కంఠములోని ఆ గుంత స్థానములో జరిగేటువంటి ఆవాగమనాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ఆకలి దప్పికలను నియంత్రించు మరి జయించు. ఆధ్యాత్మిక విద్యను తెలుసుకో. అందులకై కంఠకోపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనం. స్వయం సుఖానందమే జీవన్ముక్త అవస్థను తెలుసుకో. ఓం మహపునాతు హృదయే. జీవాత్మ, ఓ మహిమాన్విత మాయా స్వరూప పరమాత్మ సందేశము. పునాతు హృదయే అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది పరమాత్ముని పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. తద్వారా యోగము యాగము త్యాగము క్రియలను చేస్తూ అగ్ర ధ్యాన స్థితి లోపల ఉపాసన చేస్తూ తీవ్ర పురుషార్థంతో ఈశ్వరానుభూతిని సంపాదించు. కనబడేటువంటి ప్రకృతి వెనుక ఉన్న కనబడని నిరాకార తత్వము ఆ పరమాత్మని తెలుసుకో. ఓం జన పునాతునాభ్యాం. జీవాత్మ, ఓ జగన్నాయక, ఈ జన్మ జరా మరణ అంతరార్థం ఏమిటి స్వామి? పరమాత్మ సందేశము.
పునాదునాభ్యాం అంటే నాభి చక్రములో సంయమనం చేసి ధ్యానము చేయడం ద్వారా జన్మ జన్మల అంతరార్థం బోధపడుతుంది. అందుకే నాభి చక్రే కాయ ఊహ జ్ఞానం యోగ దర్శనం. ఈ తిని త్రాగి విసర్జించడము ఏమిటి అని లోతుగా ఆలోచిస్తే రహస్యం బోధపడుతుంది. ఓం తపః పునాతు పాదయోః. జీవాత్మ ప్రార్థన. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? పరమాత్మ సందేశం: ఓ జీవాత్మ, ఈ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నీచాతి నీచమైన నిమ్న స్థితి నుంచి పైకి ఎదగాలి, ఊర్ధ్వ స్థితిని పొందాలి. అందుకే జంగాభ్యాం పదభ్యాం ధర్మో అస్మి విషిరాజా ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయము 9వ మంత్రం. 2 పాదముల 20 ఎముకల మధ్యలో నేను అనే జీవాత్మను ఉన్నాను అని తెలుసుకోవడం. ఓం సత్యం పునాతు పునఃస్థిరసి. జీవాత్మ ప్రార్థన. ఓ అవినాశి సత్యస్వరూప పరమాత్మ సందేశం: పునాతు పునఃస్థిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావంతో మరోసారి మళ్ళీ శిరస్సునందు అనుభూతి చేసుకుని ఉపాసనా ధ్యానము చేయి ధన్యుడు అవుతావు. అందుకే సత్యసాపి హితం ముఖం. యజుర్వేదము 40వ అధ్యాయం 13వ మంత్రం. అంటే సత్యము యొక్క స్వరూపము కప్పబడి ఉన్నది అని గ్రహించుకో. యో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40వ మంత్రము 40వ అధ్యాయం 17వ మంత్రం. తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడును నేనే అని తెలుసుకో. పురీషం వసాన సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వేత పరేత. యజుర్వేదము 13వ అధ్యాయము 31వ మంత్రం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎందుకంటే ఎక్కడికైతే నీ పూర్వజులు ఇక్కడి నుంచి తరించి వెళ్ళిపోయారు ఆ పుణ్యలోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నీవు కనిపించడం లేదు స్వామి. ఎక్కడున్నావు? పరమాత్మ సూర్యుని ప్రకాశింప చేస్తున్నది, ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశమును నేనే. అందుకే నశక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం అంతఃకరణేన గృహ్యతే అని. ఓం ఖం బ్రహ్మ. జీవాత్మ ప్రార్థన. ఓ సర్వవ్యాపక జగదీశ్వర పరమాత్మ, పునాదు సర్వత్ర అంటే ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించిన ఆ నిరాకార ఈశ్వరానుభూతిని తెలుసుకో. అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య సత్యాం హిరణ్మయే కోశే స్వర్గో జ్యోతిష వృత. అథర్వవేదము 8 చక్రాలు, 9 రంధ్రాల ద్వారాలు, ఇంద్రియాలతో అయోధ్యాపురము, అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసము జ్యోతితో ఆవరించి ఉందని అనుభవపేతంగా తెలుసుకో. అంత 7 అంతర్యాత్ర ప్రాణాయామంత్రా. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఈ విధంగా 10 ప్రాణముల యొక్క రహస్యాలను తెలుసుకుని పరమాత్మని ఆనందానుభూతిని పొందుతాడో సంధ్యా మొదటి ప్రకరణంలో జీవాత్మ. ఎవరైతే మొదటి ప్రకరణంలో అసఫలత చెందుతారో అలాంటి జీవాత్మలు మాత్రమే సంధ్యా 2వ ప్రకరణము అగమర్శన మంత్రంతో ప్రారంభిస్తారు. అగమర్శనము అంటే ఏమిటి? అగమర్శనము ఋగ్వేదము చివరి సందేశము
దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానాం ఉత్తరోత్తర ఉపాయే తదనంతర అపవర్గ న్యాయ దర్శనం. అసంతృప్తిలో దిగజారి ఇంకా భౌతికంగా దిగజారుటకు వీల్లేని స్థానాలను చేరుకోవడం. అంటే దుఃఖ నివృత్తి బట్టి పాప ప్రవృత్తి, స్వార్థ సుఖాలను బట్టి కుట్రలు కుతంతాలు చేస్తూ ఆధ్యాత్మిక అధోపతనం చెందడం. జన్మ కుల ప్రవృత్తి యందు ఏహ్యభావము మొదలగునవి నుండి ఆత్మోన్నతి పొంది జీవన్ముక్త అవస్థను కోరిక ప్రతి జీవాత్మ యొక్క పరమ లక్ష్యంగా ఎంచి ఈ ఉద్దేశ పూర్తికై స్వామి దయానంద సరస్వతి వైదిక సంధ్యోపాసన బ్రహ్మయజ్ఞము ద్వారా సమస్త మానవ మాతృలకు ప్రసాదించిన దివ్య సందేశం ఏమిటంటే, ఇంకా గొప్ప వరం అగమర్చనం అంటే సృష్టికర్త అయిన పరమాత్మ యొక్క సృష్టి ఉత్పత్తి విచారణ చేస్తూ ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క అనంత గుణాలను చింతిస్తూ మననం చేస్తూ పరమాత్మని ఈ జీవాత్మనైన నేను కర్మలను సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో సాక్షిభూతంగా గమనిస్తూ తెలుసుకొని ఉపాసన చేయనప్పుడు ఎల్లప్పుడూ ధర్మకర్మలను పరోపకార కర్మలను సంయుక్తం చేస్తూ గతాన్ని మరిచి వర్తమానమును భవిష్యత్తును సద్వినియోగపరుచుకోవాలని నిర్ణయించి మళ్ళీ ఇక పాపము చేయను, పరాజయం తప్పదు అని తెలుసుకొని ఈ సృష్టి క్రమమునకు సంపూర్ణ కాలజ్ఞానము పరిగణ చేస్తూ జ్యోతిష పరిజ్ఞానమును అనుభవభేదంగా తెలుసుకోవడం గమనార్హం. ఇక్కడ అగమర్చిన మంత్రోచ్చారణ చేస్తూ తన్మయత్వ భావంతో రెండో సంధిలో ప్రారంభిస్తాడు జీవాత్మ. ఓం ఋతంచ సత్యంజామీదా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదీతం వచ్చరాజాయత అహోరాత్రాన్ని విదదా దిశ్యతోపసి సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. అత అగమర్చన మంత్రాః. ఓం పరమాత్ముడు అన్ని దిశలలో లోపల బయట అంతర్యామిగా ఉన్నాడని నిర్భయులై ఉత్సాహితులై పూర్ణ పురుషార్థపరులై ఆనందంతో జీవించాలని భావించి పరమాత్మని మనసా పరిక్రమణ మంత్రాల ద్వారా ఉపాసిస్తున్నాడు జీవాత్మ. మనసా పరిక్రమణ మంత్రాః. ఓం ప్రాచే దిగగ్ని రధిపతి రచితో రక్షితాదిత్యాయ జవః ఏభ్యో నమోపదిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తం మోజం మే దద్మః. తూర్పు దిశలో ఆ పరమాత్ముడు అగ్ని ప్రకాశ స్వరూపుడై ఆధిపతి అయ్యుండి చరాచర జగత్తులోని సర్వ ప్రాణులను సర్వ పదార్థమును కంటికి రెప్పలా కాపాడుతూ చంద్రహాస కొడవలి వలె ఆదిత్య కిరణముల ద్వారా సర్వ ప్రాణులను తన హక్కును చేర్చుకొని కాపాడుతున్నాడని తెలుసుకోవడం. తర్వాత దక్షిణ దిశలో ఓం దక్షిణాదికింద్రోధిపతి శిరస్థిరాజే రక్షితాపితరే శుభః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం ఓజం మే దద్మః. దక్షిణ దిశలో ఆ జగదీశ్వరుడు ఇంద్రుడుగా అనంత ఐశ్వర్య ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకొని సృష్టిలోని వంకర టింకరగా కుతంత్రాలతో నడిచే జీవాత్మల నుండి తల్లిదండ్రుల వలె కంటికి రెప్పలా కాపాడుతూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము పశ్చిమ దిశ లోపల ఓం ప్రదీజే దిగ్వరుణాధిపతి ప్రదాకో రక్షితాన్నమిజమః
దేభ్యో నమాధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమశిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. పడమర దిశలోపల ఆ పరమాత్మ వరుణుడిగా ఉండి అధిపతి ఉండి ఈ సృష్టిలోని సమస్త ప్రాణులకు ఆహార ధాన్యాలను ఏర్పాటు చేస్తూ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, ఈ పొట్టతో ప్రాకులాడే ఈ పురుగులను ఆశ్రింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలియజేస్తూ సమస్త ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత ఉత్తర దిశ లోపల ఓం ఉదయజే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిజవ దేభ్యో నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమశిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఉత్తర దిశ లోపల ఆ పరమాత్ముడు సోముడుగా ఆధిపతి అయి ఉండి స్వయముగా పుట్టుకొచ్చేటువంటి క్రిమి కీటకాల పట్ల శరాఘాతమైన విద్యుత్తును ఉత్పన్నం చేసి మరియు అట్టి విద్యుత్ ద్వారా పాడి పంటలకు నత్రజని ఎరువును తయారు చేస్తూ పాడి పంటలను సస్యజామును చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అనంతరము క్రింది దిశ ఎందున ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మా చగ్రీవో రక్షిత వీరదేశమహం దేవ్యో నమాధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమశిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. క్రింది దిశ లోపల ఆ పరమాత్ముడు విష్ణువయుండి ఆధిపతి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థము సమస్త భూగర్భ విషవాయువు జల కాలుష్యాన్ని నివారణార్థము వృక్షములు వనస్పతులు వీరిదములు ఔషధములు ఉత్పన్నం చేసి ఆ భూగర్భ విషవాయువును నిర్వీర్యం చేస్తున్నాడు తెలుసుకోవడం. పైలోకమును ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షిత వర్షమిచమః దేభ్యో నమాధిపతిభ్యో నమో రక్షేతృభ్యో నమశిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తం మోజం వేదద్మః. ఊర్ధ్వశేందన ఆ పరమాత్ముడు అనంత జ్ఞాన స్వరూపుడై బృహస్పతి అయి చరాచరా జగత్తును తన జ్ఞానము వేదాలను ప్రసాదించి రక్షిస్తున్నాడని మరియు ఆకాశ సముద్రము నుండి అమృత జలాన్ని వర్షింపజేసి సమస్త రోగాలు దూరం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు సర్వవేళ సర్వకాల సర్వావస్థలో రక్షిస్తున్నాడని తెలుసుకున్న ఆ జీవాత్మ ఒక్కడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా అతి సమీపంలో ఈశ్వరుని దగ్గర చేరుకుంటుంది. అత ఉపస్థాన మంత్రాః జాత వేద శృణువామ సోమమరాతీయతో దహాదివేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సుందుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనేకం చక్షురుమిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రద్యావా పృథ్వీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్చుచ ఉదిత్యం జాతవేదతం దేవం వహంతి కేతోదృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిశ్చ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా ఉపస్థాన మంత్రాల ద్వారా ఉపాసించినటువంటి జీవాత్మ ఎక్కడో తప్పుదేమో జరిగింది స్వామి, నేను నా యొక్క లక్ష్యాన్ని చేరుకోలేకపోయాను, కాబట్టి నాకు మరొక అవకాశాన్ని ప్రసాదించు అని చెప్పి ప్రాయచిత్త మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అతా ప్రాయచిత్త మంత్రాః తచ్చక్షుర్దేవయితుం పురస్సాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శూన్యామ శరదశ్చితం ప్రభ్రవామ శరదశ్చితం అధీనాస్యామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ పరమేశ్వర, 100 శరదృతులు గడిచినంత కాలము నేను నాలో ఉన్న సమస్త ఇంద్రియాలు దృశ్యశక్తి, ప్రాణశక్తి, వాక్శక్తి, శ్రవణశక్తి పవిత్రంగాను బలంగాను ఉండాలని, నేను 100 శరదృతుల కన్నా ఎక్కువ కాలం జీవించి ఉండాలని, ఇతరులపైన ఆధారపడకుండా జీవించాలని
నీ ఆజ్ఞను పాటిస్తూ జీవించాలని ప్రార్థిస్తూ పరమాత్మను వేడుకుంటాడు. అనంతరం మళ్ళీ ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయా భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. అథా గురుమంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ జగదీశ్వర, నీ అనంత కృపలున నేను అనర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేడి ఈ చతుర్విధ పురుషార్థములను మా అందరికీ ఈ జన్మలోనే వెంటనే సిద్ధించినట్లు మమ్మలను అనుగ్రహింపము స్వామి. అత నమస్కారం అంటారు. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివధరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయా భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన. ప్రణముని భాగ్యనగరము. అథా శాంతి మంత్రం. ఓం దేవశాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం అండి. శుభోదయం, శుభరాత్రి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే, ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే నమస్తే. ప్రణవముని గారు ఉన్నారా? వెళ్ళిపోయారు. వెళ్ళారండి. లేరు. వెళ్ళిపోయారండి. అదే